ప్రధాన బీజాపూర్ హైవే పైన ఆలూరు గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద నేపథ్యంలో స్థానిక చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సోయిలేక ఈ పరిస్థితి అంటూ బీఆర్ఎస్ పార్టీ పైన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ తీవ్రంగా వ్యతిరేకించారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఏనాడు కూడా ప్రభుత్వంలో రోడ్డు ప్రస్థానం తేలేదన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నువ్వే ఉన్నావు కదా, గాడిద పళ్ళు తోమావా, ఈ రోజు తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లుగా బీఆర్ఎస్ విమర్శించడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు ఆసిఫ్, నరేష్, పృథ్వీ, తేజ, సుదర్శన్ ఉన్నారు. పాత్రికేయ మిత్రులకు, బీఆర్ఎస్పీ నాయకులకు నమస్కారాలు. గత 4-5 రోజులుగా ఇదేతో అప్ప జంక్షన్ నుంచి మన కొడంగల్ వరకు ఉన్నటువంటి బీజాపూర్ హైవే మీద చేవెళ్ల కాన్స్టిట్యున్సీలోనే ఎంతో మంది చచ్చిపోతా ఉంటే, ఎంతో మంది క్షతగాత్రులు అవుతా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి కాల యాదయ్య గారు వాళ్ళ మృతులను పరామర్శకు పోయి అక్కడ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణం ఎట్లా చేయాలి, ఎన్జీటీ వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలనేది సోయి మర్చి గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సోయి లేదు, కళ్ళు మూసుకొని పాలన సాగించింది, రోడ్డు పనులను నెగ్లెక్ట్ చేసింది అనేసి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో నువ్వే కదా ఇక్కడ ఎమ్మెల్యే, 2 సార్లు 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వే. అంటే నువ్వు కూడా కళ్ళు మూసుకొని ఉన్నావు. ఆ రోజు ఓట్లేసిన ప్రజలకు ఏం సందేశం ఇవ్వగలుగుతున్నావు? ఇప్పుడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అసలు ఓట్లేసినటువంటి ప్రజలు రోడ్లు ఎక్కాలంటే అడలెత్తుతా ఉన్నారు. ఈ రోజు ఎక్కడ ఏ వాహనం వచ్చి కొట్టేస్తుందో, ఎక్కడ నిలబడితే ఏది యాక్సిడెంట్ అవుతుందో, అసలు ప్రాణాలు అనేటి గ్యారంటీ లేని పరిస్థితులలో, భయభ్రాంతులలో చేవెళ్ల ప్రాంతం ప్రజలు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది కనుకనే గత ప్రభుత్వంలో ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. ఆ భూసేకరణకు కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఆ భూసేకరణకు కూడా నిధులు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది సోయి మర్చి మాట్లాడుతున్నది నువ్వు, కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నది నువ్వు. అంటే ఎవరికి సోయి లేదు ఇక్కడ? నీకు ఓట్లేసిన ప్రజలు పిచ్చోళ్ళ, లేకపోతే నువ్వు గద్దెనెక్కినందుకు నువ్వు మాట్లాడుతున్న మొత్తం ఇంటర్ అనేసి నీకు సోయి లేకుండా మాట్లాడుతున్నావు అసలు? అంటే 10 ఏళ్లు పాలనలో ఉన్నావు, అధికారం మోంగానే పార్టీ మారినావు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో నువ్వు ఉండాలనేసి నువ్వేమన్నా పేటెంట్స్ తెచ్చుకున్నావా? ఇష్టానుసారంగా గత ప్రభుత్వం సోయి లేకుండా మాట్లాడుతున్నది అనేసి మాట్లాడుతావు. 2 సార్లు నిన్ను ఎమ్మెల్యే చేసింది, 2 సార్లు టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించుకున్నది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నీకోసం పనిచేసారు. నువ్వు పార్టీని చేవెళ్ల కాన్స్టిట్యున్సీలో ఉద్యమకారులను పట్టించుకోలే, సీనియర్ నాయకులను పట్టించుకోలే, ఎక్కడికక్కడ తొక్కి పెట్టినావు. నీ వర్గానికి మాత్రమే, నీ టీంకు మాత్రమే ప్రోత్సాహకం ఇచ్చుకుంటా వారికి మాత్రమే నువ్వు పదవులు గట్టబెట్టినావు తప్ప పార్టీ నిర్మాణం కోసం భాగస్వామ్యమైనటువంటి కార్యకర్తలను పట్టించుకోలేను, ఉద్యమంలో ఉన్నటువంటి యాక్టివిస్టులను పట్టించుకోలేను. ఎవరికి న్యాయం చేసినావు 10 ఏళ్లు నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి? అసలు ఏ రోడ్డు గురించి మాట్లాడినావు నువ్వు? కేసీఆర్ గారి దగ్గర, అప్పుడున్న అధికారుల దగ్గర ఏ రోడ్డు గురించి మాట్లాడినావు? ఈ రోజు ఈ ఒక్క హైవేనే కాదు, లింక్ రోడ్లు సరిగ్గా లేవు, ఊర్లకు పోయే బీటీ రోడ్లు సరిగ్గా లేవు. ఏ రోడ్డు గురించి మాట్లాడినావు నువ్వు? కేవలం 10 ఏళ్లు నీ సొంత ప్రయోజనాల కోసం, నీ అధికార దాహం కోసం, ధన దాహం కోసం, నీ పర్సనల్ పైరవుల కోసం మాత్రమే నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినావు 10 ఏళ్లు. కానీ ఇప్పుడు కూడా నీ దాహం తీరనట్టు ప్రతిపక్షంలో ఉంటే నాకేం నడవదు, నన్ను చెల్లుబాటు కానియరు అనేసి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లాగానే కాంగ్రెస్ పార్టీలకు పోయినావు. అంటే ఎవరి చిత్తశుద్ధిని నువ్వు ప్రశ్నించదలుచుకున్నావు? అసలు ఏం మాట్లాడదలుచుకున్నావు నువ్వు? అసలు యాదయ్య గారు, నీ ఇంట్లో నువ్వు కాంగ్రెస్ పార్టీలో గెలిచి వచ్చినా గానీ మా పార్టీని నక్కున చేర్చుకున్నది. 2 సార్లు నీకు టికెట్ ఇచ్చింది, 2 సార్లు నీ గెలుపు కోసం పనిచేసింది మా పార్టీ. నీ ఇంట్లో 2 జెడ్పీటీసీలను చేసింది మా పార్టీ. నీ చిన్న కొడుకును కూడా ఎంపీపీని చేసింది మా పార్టీ మాత్రమే. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఒక రకంగా మా పార్టీ. అట్లాంటి పార్టీకి సోయి లేదని మాట్లాడతాను. గత ప్రభుత్వం లేకపోతే నీకు రాజకీయం ఎక్కడిది? తక్షణమే నీకు గనక చిత్తశుద్ధి ఉంటే ఈ రోడ్డు పనులను నువ్వు పర్యవేక్షించు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఊర్లకు పోయే రోడ్లు చూడు, మీ ఊర్లకు పోయే రోడ్డు చూడు. ఈ పక్కన యాక్సిడెంట్ అయింది ఆలూరు గేట్ నుంచి ఆలూరు మీదుగా పోయేటువంటి దుద్దావు రోడ్డు చూడు, లింక్ రోడ్డు ఎంత దయానీయంగా తయారైనాయి. వీటి గురించి మాట్లాడకుండా ఈ రోడ్లు ఎట్లా చేయాలి? అసలు ఎన్జిటి ఎందుకు వచ్చింది ఇక్కడ?